పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాలో చదువుకోవాలనుకునే భారత విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వీసా రూల్స్ ను కఠినతరం చేయడం, వలస చట్టాలకు ట్రంప్ పదును పెట్టడంతో అక్కడ చదువుకోవాలనుకునే వారికి భారంగా మారుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా విద్యార్థుల వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయి. వీసా వచ్చిన వాళ్ళు అక్కడ చదువుకుందామని అనుకున్నా ఆ చదువుల ఖర్చు తడిసి మోపడవుతుంది. మరోవైపు పార్ట్ టైం జాబ్లు చేసుకోవడానికి అవకాశాలు లేకుండా పోతుండటంతో అమెరికా చదువుల మీద స్టూడెంట్స్ ఆశలు వదిలేసుకుంటున్నారు. స్టూడెంట్ వీసా పర్మిట్లను అమెరికా గణనీయంగా తగ్గించేస్తుంది. ట్రంప్ అధికారం చేపట్టే ముందు వరకు F1 స్టూడెంట్ వీసాలకు అప్లై చేసుకునే వాళ్ళలో 85% వరకు ఆమోదం పొందేవే. కానీ ఇప్పుడు సగానికి సగం పడిపోయినట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు కూడా వెలువెత్తుతున్నాయి. పోయిన సంవత్సరం డిసెంబర్లో 7630 F1 వీసాలకు ఆమోద ముద్ర పడగా ఈ ఏడాది జనవరిలో ఆ సంఖ్య 1167 మాత్రమే. ఇటు 2024 జనవరితో పోల్చిన సగానికి సగం తగ్గాయి. 2024 ఏడాది జనవరిలో 2623 F1 వీసాలకు అమెరికా ఆమోదం తెలిపింది. నిజానికి అమెరికాలో ఫాల్, వింటర్ లో స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా ఈ ఏడాది ఫాల్ లో అడ్మిషన్లకు సంబంధించి వీసా అప్రూవల్స్ చాలా వరకు పడిపోయాయి. మరోవైపు గతంలో F1 వీసా ఎక్స్పైర్ అయ్యాక 48 నెలల పాటు దాన్ని రెన్యువల్ చేయించుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని ట్రంప్ సర్కారు కేవలం 1 ఏడాదికే పరిమితం చేసింది. దీంతో స్టూడెంట్లు వీసా రెన్యువల్ కు తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే గతంలో F1 వీసాను ఒకసారి జారీ చేస్తే కోర్సు పూర్తయ్యే వరకు వ్యాలిడ్ స్టేటస్ లో ఉండేది. మరి ఇప్పుడు కోర్సు పూర్తయ్యేలోపు 4 సార్లైనా రెన్యువల్ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు గతంలో క్యాంపస్ లో పార్ట్ టైం చేసుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు అనేక రూల్స్ ను పాటించాల్సి వస్తుంది. నిర్దేశించిన సమయం కన్నా ఎక్కువగా పనిచేసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఇక బయట పార్ట్ టైం చేసుకునే విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కనీసం అక్కడ ఉద్యోగాలు దొరకడం కష్టంగానే మారుతుంది. తొలుత అమెరికన్లకు అవకాశం ఇచ్చాకే వేరే ఎవరికైనా అవకాశాలు ఇవ్వాలని ట్రంప్ కొత్త రూల్స్ పెట్టారు. అక్కడ నిబంధనలు కఠినతరం కావడంతో పాటు ఫీజులు కూడా భారంగా మారుతున్నాయి. గత 5 ఏళ్లలో పోలిస్తే అక్కడ చదువుల ఖర్చులు డబల్ అయ్యాయి. గతంలో 25 లక్షల వరకు ఖర్చు అయ్యేది. ప్రస్తుతం ప్రైవేట్ వర్సిటీలో చదవాలంటే 40 లక్షల దాకా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ప్రభుత్వ వర్సిటీలో చదివేందుకు 17 లక్షల దాకా ప్రస్తుతం ఖర్చు పెట్టాల్సి వస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య అమెరికా వెళ్లాలా వద్దా అని ఆలోచనలో పడ్డారు విద్యార్థులు. ఇవే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.